హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెమ్లపల్లీస్ కిచెన్. ఈరోజు నేను కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ ని ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనము స్వీట్స్ లో, ఐస్ క్రీమ్స్ లో, కేక్స్ లో, డెజర్ట్స్ లో, ఇలాంటి రెసిపీస్ లో రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము. దీన్ని చాలా పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పే టిప్స్ ని కూడా మిస్ కాకుండా ఉంటారు. అలానే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ లో ఆల్ ఆప్షన్ ని కూడా క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. కండెన్స్డ్ మిల్క్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి, నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1 కప్పు అంటే 150 గ్రాములు పంచదార, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ పాలని పోసుకోవాలి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలను యూజ్ చేస్తున్నాను, మీరు ఏ పాలనైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాలని పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలని గెరటితో కలుపుతూ ఉంటే అడుగంటుకోకుండా ఉంటుంది. పాలు పోసుకునే ముందు మనము ఒకసారి ప్యాన్ని తడుపుకున్నట్లయితే అడుగంటుకోకుండా ఉంటుంది. లేదా మీరు 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నా సరే మనకి అడుగు అనేది అంటుకోకుండా చక్కగా బాయిల్ అవుతాయి. పాలు పొంగు రాగానే ఇప్పుడు ఇందులోకి పంచదారని వేసుకోవాలి. పంచదార వేసుకోగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటుకోకుండా గెరటితో మిక్స్ చేసుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పాలు మరుగుతూ ఉండగా అంచులమ్మట కట్టే మేగడని గెరటితో తీస్తూ పాలల్లోకి వేసుకోవాలి. పంచదార కరగగానే మనకి పాలు లైట్ ఎల్లోయిష్ కలర్లోకి మారతాయి. అలానే పాలు కూడా త్వరగా చిక్కబడతాయి. ఇప్పుడు ఈ పాలని హాఫ్ క్వాంటిటీ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గెరటితో మిక్స్ చేసుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా అవడానికి కనీసం మనకి ఒక 20 నిమిషాల పాటైనా టైం పడుతుంది. పాలు ఈ విధంగా హాఫ్ క్వాంటిటీ అవగానే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గెరటితో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. పాలల్లోకి బేకింగ్ సోడా వేయగానే పాలు ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి మారి ఫోమీగా తయారవుతాయి. 2 నిమిషాలు దీన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని గెరటితో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మేగడ కట్టనివ్వకుండా పాలని చల్లార్చుకున్నట్లయితే మనకి కండెన్స్డ్ మిల్క్ కన్సిస్టెన్సీలోకి పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోతుంది. మరిగించుకున్న పాలు చల్లారాక చిక్కబడతాయి కాబట్టి పాలు కాస్త పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూశారు కదండి, మన కండెన్స్డ్ మిల్క్ చాలా పర్ఫెక్ట్గా ఎలా రెడీ అయిపోయిందో. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనము దీన్ని 6 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ని పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవుతూ ఇంట్లో మీరు కూడా ఈ కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోండి. అలానే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్స్ ద్వారా తెలపండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వెమ్లపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.